Hello guys, మనం లాస్ట్ క్లాస్లో పర్చేస్ బుక్ అండ్ పర్చేస్ బుక్ రూల్స్ చెక్ చేసుకున్నాం. పర్చేస్ బుక్ రూల్స్ యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లం నెంబర్ 1 కంప్లీట్ అయిపోయింది. ఇవాళ క్లాస్లో మనం ప్రాబ్లం నెంబర్ 2 చేద్దాం. ప్రిపేర్ పర్చేస్ బుక్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్. Purchase goods from Shekhar 4,000, cash purchase 2,000, bought goods from Sham, trade discount 5% 8,000 rupees, goods purchased from Karthik 2,000, goods from Naresh 3,000, next purchased furniture from Akash. Clear? ఇది మన క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను, మీకు కొన్ని రూల్స్ ఉన్నాయి. క్యాష్ పర్చేజెస్, నెక్స్ట్ క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ అన్ అసెట్ షుడ్ నాట్ బి రికార్డెడ్, ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేజెస్ అకౌంట్, పర్చేజెస్ బుక్. ఓకే, మనం డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 2. Purchases book. Okay, sorry. This is date column, this is particulars column, next invoice inward number, then details column, then amount column. ఓకే, ఇక్కడ డెబిట్ క్రెడిట్స్ అవి రావు, మన లెడ్జర్స్లో వచ్చినట్టు ఇక్కడ డెబిట్స్ క్రెడిట్స్ రావు. ఓకే, డేట్ పర్టికులర్స్, నెక్స్ట్ ఇన్వాయిస్ ఇన్వర్డ్ number, details, amount in rupees. Okay, next question ఏంది? Purchased goods from Shekhar on 1st of the April 4,000. April 1st, Shekhar ఫస్ట్. డీటెయిల్స్ ఏం లేవు, డిడక్షన్ గురించి. ఓకే, డైరెక్ట్ 4,000 రూపీస్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ క్యాష్ పర్చేజెస్ రాసుకోము మనం. నెక్స్ట్ బాట్ గూడ్స్ ఫ్రమ్ శ్యామ్, ట్రేడ్ డిస్కౌంట్ 5%, అమౌంట్ వచ్చేసి 8,000 ఆన్ ఆఫ్ ది 8th రోజు 08. శ్యామ్ ఎంత? 8,000 ఉంది. నెక్స్ట్ ట్రేడ్ డిస్కౌంట్ 5% అన్నాడు. 5% అంటే 8,000 ఇంటూ 5/100, నథింగ్ బట్ 400 రూపీస్ తగ్గుతుంది. డిస్కౌంట్ ఇవ్వాలి. డిస్కౌంట్ వస్తుంది 7,600. మీకు క్యాలిక్యులేటర్ ఇవ్వరు ఎగ్జామినేషన్లో, ఎక్స్పెక్ట్ చేయకండి. నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ క్రాంతి 2,000 ఆన్ ద 12th April. Wait a minute. April క్రాంతి 2,400. నెక్స్ట్ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ నరేష్, అమౌంట్ 3,000. సారీ, ఇక్కడ 2,000 ఉంది కదా, మీ టెక్స్ట్ బుక్లో 2,400 ఉంటుంది, చెక్ చేసుకోండి ఒకసారి. 2,000
2400 ఆన్సర్. ఓకే, ఇక్కడ 2400 ఉంది, బట్ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, సారీ. నెక్స్ట్, పర్చేజ్డ్ ఫ్రమ్ నరేష్ 3000 18th రోజు. 18th రోజు నరేష్ 3000 రూపీస్. ట్రాన్సాక్షన్స్ మొత్తం క్లోజ్ అయిపోయినట్టున్నాయి, చూడండి ఒకసారి. ఇంకోటి మిలిగిన పర్చేజ్ ఫర్నిచర్ ఫ్రమ్ ఆకాష్ 6000. క్రెడిట్ పర్చేజెస్ ఫ్రమ్ క్రెడిట్ పర్చేజెస్ ఫర్ అసెట్ మనం రికార్డ్ చేయము. క్రెడిట్ పర్చేజెస్ అసెట్స్ మనం రికార్డ్ చేయము మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, పర్చేస్లో. ఓకే, డన్. టోటల్ కాలం, పర్టికులర్ కాలంలో టోటల్ రాసుకొని టోటల్ చేయడం, క్లోజ్ చేయడం అకౌంట్స్. క్లియర్? ఎంత? 4000, 7600, 2400, 3000. క్లియర్? స్క్రీన్ షాట్ తీసుకున్నా ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాం కదా. చలో, నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 3. ప్రిపేర్ పర్చేజెస్ బుక్. పర్చేస్ గుడ్స్ ఫ్రమ్ పల్లవి 4200, goods purchased from Teja 8000, bought goods from Vignanji 3800, goods purchased from Sudha 6000. ట్రేడ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇవ్వకుండా డైరెక్ట్ అమౌంట్ ఇచ్చాడు. డైరెక్ట్ అమౌంట్ ఇచ్చిండంటే డైరెక్ట్ అమౌంట్ డిడక్ట్ చేయండి. పర్సెంటేజ్ ఇస్తే పర్సెంటేజ్ దాన్ని కన్వర్ట్ చేసుకొని ఆ అమౌంట్ కన్సర్న్ అమౌంట్ని డిడక్ట్ చేయండి. పర్చేజ్ గుడ్స్ ఫ్రమ్ రమ్య. ఓకే, 2000 రూపీస్. ఇది మన క్వశ్చన్, బట్ నేను ఇప్పుడు ఇక్కడ రాయాను. మీరు ఇంతకుముందు రాసుకున్నట్టే చూడండి. డైరెక్ట్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి ఆన్సర్. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ పల్లవి ఎంత? 4200 రికార్డ్ చేసుకున్నాం December 1st. ఓకే, 4200. నెక్స్ట్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ తేజ 8000 రూపీస్. 8000 తేజ 8000. క్లియర్? నెక్స్ట్, బాట్ గుడ్స్ ఫ్రమ్ విదిగ్నిజ్ 3800. విదిగ్నిజ్ అండ్ 3000 రూపీస్. ఓకే, 3800. క్లియర్? గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ సుధా అకౌంట్ 6. ఇక్కడ ఎంట్రీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఉంది. 6000కి వాడు ఆల్రెడీ బై డిఫాల్ట్ అమౌంట్ ఇచ్చాడు కాబట్టి అమౌంట్ డిడక్ట్ చేయండి. ఇది డీటెయిల్స్ కాలం. ఓకే, డీటెయిల్స్ కాలం. క్లియర్? అమౌంట్ డీటెయిల్ కాలం అంటే మనకు ఇంకా బాగా క్లారిటీ అర్థం కావడానికి డీటెయిల్స్ రాసుకున్నాం. క్లియర్? నెక్స్ట్, పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ రమ్య 200. రమ్య అనేది 200 అకౌంట్ క్లోజ్ చేస్తాం. టోటల్ వచ్చేసి 23,400. క్లియర్? ఇది మీ ఆన్సర్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది చలో, నెక్స్ట్ క్వశ్చన్. ఎంటర్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పర్చేజెస్ బుక్. Goods purchased from Chaitanya 5000 as a pre-invoice number 250. ఇన్వాయిస్ నెంబర్ ఇస్తే ఇన్వాయిస్ నెంబర్ రాసుకోండి. ఏమి చెప్పకపోతే అజంప్షన్ 1 2 3. ఓకే, ఏబిసిడీలు ఆల్ఫాబెటిక్స్ అవన్నీ నడవమ్మా. వి షుడ్ ఫాలో అవర్ న్యూమరిక్, ఆల్ఫా న్యూమరిక్ అంటే A1 A2 అట్లా రాసుకోవచ్చు. ఏబిసిడీలు అయితే ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి అంతే. దాని తర్వాత మళ్ళీ A3 అట్లా రాసుకోవడానికి రాదు కాబట్టి మనము క్వశ్చన్లో ఏం చెప్పకపోతే 1 2 3 రాయండి. క్వశ్చన్లో అజా చెప్పాడు అనుకో ప్రీ ఇన్వాయిస్ నెంబర్ 250 అంటే 250 ఇక్కడ రాసుకోండి. క్లియర్? గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ చైతన్య 5000 as a pre-invoice number 250. Goods purchased from Ravi 1000 rupees on credit, invoice number 300. Purchased goods from Satish 3000 as per the invoice number 105. Goods purchased from Pavan for cash 2500 as per invoice number 410. ఇక్కడ వీడు చూడండి, ఈ 3 ట్రాన్సాక్షన్స్ అనేది క్రెడిట్ ట్రాన్సాక్షన్స్.
ట్రాన్సాక్షన్స్. ఓకే, ఇది మాత్రము క్యాష్ ట్రాన్సాక్షన్స్. మీకు ఆల్రెడీ అజంప్షన్ చెప్పాను, ఆల్ క్రెడిట్ పర్చేజెస్ షుడ్ బి రికార్డెడ్. ఓకే, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని రాసుకోవద్దు, యాజ్ వెల్ as పర్చేజెస్, క్రెడిట్ పర్చేజెస్ ఆఫ్ an asset షుడ్ నాట్ ఆల్సో బి రికార్డెడ్. రాసుకోవద్దు, మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రాసుకోవద్దు, పర్చేజెస్ బుక్స్ లో రాసుకోవద్దు. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ చైతన్య అనేది ప్రీ ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చిన 250, దాని కన్సర్న్ అమౌంట్ ఎంత 5000 ఇక్కడ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ పర్చేజ్డ్ గుడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవి 1000 రూపీస్, 1000 క్లియర్. ఇన్వాయిస్ నెంబర్ 300, here also 300. Purchase goods from Satish 3000 rupees, 3000 rupees. Invoice number 105. క్యాష్ పర్చేజెస్ రాసుకుంటామా, రాసుకోము, అందుకోసమే ఈ ఆన్సర్ చూడండి 9000 రూపీస్. క్లియర్. ఓకే, డన్. ఇప్పటికి 4 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వీడియోలో పర్చేజ్ రిటర్న్స్ ది రూల్స్ చెప్తాను, దాని కన్సర్న్ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.